హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత 15 ఏళ్లుగా చేతన్ జ్యువెలరీస్ పేరిట ప్రగతినగర్ లో నితీష్ జైన్ అనే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు. సుమారు 10 కోట్ల విలువ చేసే బంగారం ఆభరణాలతో పరారీ కావడంతో అతని బాధితులు లబోదిబోమంటున్నారు. మే 10వ తేదీ నుంచి నితీష్ జైన్ నిర్వహిస్తున్న గోల్డ్ షాప్ తెరవకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికంగా ఉన్న బంగారు దుకాణాల వద్ద బంగారాన్ని తీసుకువచ్చి ఆభరణాలు చేయడంతో పాటు కస్టమర్స్ కు విక్రయిస్తూ అందరికీ అతడు దగ్గరయ్యాడు. ఈ విధంగానే తన నెట్వర్క్ ను పెంచుకుంటూ అందరికీ నమ్మకం కలిగించాడు. అయితే ఒక్కసారిగా భారీగా బంగారం నగలతో పరారీ కావడం స్థానికంగా కలకలం రేపింది. అయితే కేవలం వ్యాపారుల నుంచే కాకుండా సాధారణ కస్టమర్స్ నుంచి కూడా గోల్డ్ స్కీమ్ పేరుతో భారీగా డబ్బు వసూలు చేయడం, బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వడ్డీలకు డబ్బు ఇవ్వడం వంటి వ్యాపారాలు నిర్వహించేవాడని బాధితులు చెబుతున్నారు.